ఆటని అనుకుంటానా? అరే వేటాడడానికి ఇచ్చాడు దేవుడు నీకు, ఆట ఆడడానికి కాదు. ఆట ఆడేవాడు అయితే వెళ్ళి గల్లీలో ఆడుకో. నీకు వేటాడడానికి ఇచ్చాడు. దేవుని వాక్యం సజీవమైనది, అది నిత్యము నిలిచి ఉండును. ఆకాశం భూమి గతించినను నీ మాటలు గతించవు అంటాడు. అంటే ఆయన వాక్యముకున్న ప్రాధాన్యత లేదా ప్రాముఖ్యత దేవుడు తన పిల్లలకు తెలియజేస్తూ అంటాడు, నా వాక్యము రెండంచుల గల ఖడ్గము, దేనినైనా కోసేస్తుంది, అంత పొదునైనది. అలాంటి వాక్యాన్ని నువ్వు ఎలా వాడాలి? రక్షించడానికి వాడాలి. దైవజనుడు ఎలా ఉండాలంట? దైవజనుడు సన్నద్ధుడై అంటాడు. ప్రతి సత్కార్యము అంటే మంచి కార్యములు, అంటే మంచి పనులకు పూర్ణముగా సిద్ధపడి ఉండవలను. పూర్ణముగా అంటే సగం సగం కాదు, ఫుల్గా సిద్ధపడి ఉండాలి. దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము, ఇది ఎలా కలిగిందంట? ఈ లోక సంబంధమైన ఆవేశం వల్ల కలిగిన కాదు, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించాలంట, ఖండించాలంట, తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అంటున్నాడు. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా? దేవుని లేఖనము లేదా ఈ వాక్యం గురించి దేవుడే మాట్లాడతాడంటే, ఇది మనుషుల యొక్క ఆలోచన బట్టి లేదా వారి యొక్క యోచనను బట్టి లేదా వారి యొక్క తలంపును బట్టి లేఖనములో ఏ వాక్యము పుట్టలేదు, పుట్టబోదు. ఇది మొదట మీరు తెలుసుకోవాలి. ఇందులో ఉన్న ప్రతి వాక్యము లేదా ప్రతి లేఖనము దేవుని యొక్క ఆత్మ ద్వారా రాయించబడింది, దేవుని యొక్క ఆత్మ ద్వారా పలికించబడింది. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అంటున్నాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలది. చూసారా, ఎలాంటి ఖడ్గమో సరిపోదు దీని ముందు. అటువంటి ఆయుధాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. అటువంటి ఆయుధాన్ని నీ చేతిలో పెట్టినప్పుడు దాన్ని ఎలా వాడాలి? చాలా జాగ్రత్తగా వాడాలి. వాక్యం యొక్క విలువ తెలియదు, వాక్యం తెలియదు, వాక్యం ఏం చెప్తుందో తెలియదు, వాక్య ప్రకారం ఎలా జీవించాలో తెలియదు. దేవుడు ఏమంటున్నాడు తన వాక్యం గురించి? ఇది రెండంచులు గల ఖడ్గం, వాడిగల దేనినైనా నువ్వు నరికేస్తుంది అంటున్నాడు. అలాంటి కత్తిరే ఇది. ఈ క్లిప్పింగ్ మీరు చూసిన తర్వాత మీరే అంటారు ఆ మాట, నేను అనడం కాదు, మీతో అనిపిస్తున్న మాట. ఇప్పుడు చూడండి ఆ క్లిప్పింగ్ ఒకసారి చూడండి మీరు. ఈ బైబిల్ని మన హెడ్ మీద పెట్టుకొని ఇలాగా, ఓకే, యూత్ కూడా కూర్చోండి, ఓన్లీ జెంట్స్. ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి ఆ చివరి వరకు వెళ్ళి ఆ డోర్ని పట్టుకొని మళ్ళీ ఈ బాక్స్ దగ్గరికి జాగ్రత్తగా వచ్చిన వాళ్ళు విన్నర్స్ అనమాట. టాప్ 3 తీస్తాము, వీళ్ళకే ప్రైజెస్ ఉంటాయి. ఎవరెవరు ప్రయత్నిస్తారు? ఫస్ట్ మొదటిగా సుబ్బు గారు ప్రయత్నిస్తున్నారు. కొంచెం కెమెరా ఇటువైపు వచ్చేయండి. గుర్తుపెట్టుకోండి, ఆ బైబిల్ తీసుకెళ్ళేటప్పుడు ఎవరైనా చేయితో కానీ ఇలా పట్టుకుంటే మాత్రం అది ఫౌల్గా తీసేస్తాం. అది ఇలా పట్టుకుని కొంచెం కూడా పట్టుకోకూడదు, మీ హెడ్తోనే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకసారి ట్రైల్ కూడా చూడండి ఒకసారి. కరెక్ట్గా 40 సెకండ్లు 40 సెకండ్లు వచ్చారు, చప్పలు కొడదాం. నెక్స్ట్ సామూర్తి గారు వెళ్తున్నారు. 1, ఒక్క నిమిషం రాసుకోండి ఎవరైనా. ఎవరైనా నారాయణ సార్ రాస్తారు. సుబ్బు గారు 40 సెకండ్స్ అని రాయండి. 1, 2, ఒక్క నిమిషం క్షమించండి. 1, 2, 3 స్టార్ట్. అందరూ చప్పట్లు కొడతామా సరే? అందరికీ చప్పలు కొడుతూ ఎంకరేజ్ చేయండి. అందరూ సామూర్తి గారు అవుట్.
సామూర్తి గారు అవుట్ అయ్యారు. నెక్స్ట్ సేమ్. అందరూ చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. పర్లేదు. చప్పట్లు. ఓకే, అంతే సరే. సెకండ్లు అండి. డబ్బులు కొట్టండి. ఏం చేస్తాడు? బైబిల్ నెత్తి మీద పెట్టి ఆడిస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? కానీ ఒక బైబిల్ చాలా విలువైన పవిత్ర గ్రంథాన్ని పట్టుకుని నెత్తి మీద పట్టుకుని అలా హేళన చేస్తూ ఏదో నువ్వు ఫస్ట్ వస్తే నేను, లేదా నువ్వు సెకండ్ వచ్చావు, నువ్వు 2 నిమిషాల్లో టార్గెట్ ఇచ్చావు, ఇదన్నా ఆటలు అనుకుంటానా? అరే, వేట ఆడడానికి ఇచ్చాడు దేవుడు నీకు, ఆట ఆడడానికి కాదు. ఆట ఆడేవాడైతే వెళ్ళి గల్లీలో ఆడుకో. నీకు వేట ఆడడానికి ఇచ్చాడు. దేవుని వాక్యం చాలా గొప్పదరా. దాన్ని విలువ కలిగిన పుస్తకాన్ని విలువైన మనుషుల చేతిలో ఉంటే దానికి విలువ మరింత తెచ్చే విధంగా మనం ఉండాలి. విలువైన పుస్తకం అది. బైబిల్ ఎన్నో గొప్ప విషయాలు రాయించాడు తన పిల్లల కోసం. ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఈ లోకంలో ఉన్న అనేక మంది శాస్త్రవేత్తలు బైబిల్ చదివే, బైబిల్లో ఉన్న విషయాలను తెలుసుకునే ఈరోజు అనేక విషయాల్లో పురోగతి చెందారు. ఐన్స్టీన్ భూమి ఆకర్షణ సిద్ధాంతం అని చాలా గొప్పగా చెప్తావే, సిద్ధాంతాన్ని బైబిల్ నుండి తన కాపీ కొట్టాడు. మహాజ్ఞానం ఉంది బైబిల్లో. దాంతో నువ్వు నేర్చుకుని అనేక ప్రజలకు చాటించాల్సింది నువ్వు ఆట ఆడుకుంటావా? ఆట ఆడుకోవడానికి క్రైస్తవ్యానికి కిందకి రావడం. నువ్వు బయట ఆడుకోవచ్చు కదా, గల్లీలో క్రికెట్ ఆడుకో, లేదా గూటి బిల్ల ఆడుకో. కానీ దేవుని వాక్యంతో ఆడుకోకు, వేట ఆడేస్తుంది. ఆటలు కాదు, దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో. వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరుచుకొనుచున్నాడు. సంఘాన్ని ఒక రోజు నిలవబెట్టాలి. ఆ నిలవబెట్టే రోజు ఎటువంటి కలంకమైనను, ముడతైనను, ఎటువంటి మచ్చైనను లేకుండా దాన్ని నిలవబెట్టాలన్న ఆశతో ఈ జీవవాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. దీంతో ఉదక స్నానం చేయాలి. ఈ రోజు నీకు చేస్తున్నా కదా, అదే దానితో ఉదక స్నానం చేస్తే ఏం చేస్తారో తెలుసా? పరిశుద్ధపరచబడతావు. బైబిల్ చదివితేనే బైబిల్ ఎలా వాడాలో తెలుస్తుంది కదా, బైబిల్ ఒక విలువ తెలుస్తుంది కదా నీకు. బైబిల్ ఏ రోజు చదువుంటావు నువ్వు? నాకు చాలా బాధ కలుగుతుంది ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు. మళ్ళీ పరిశుద్ధుల్లా కదా వాళ్ళంతా. ఇప్పుడు ఎవరైతే ఆటలాడారో వాళ్ళంతా పరిశుద్ధుల్లా. చూడండి, వెనకొచ్చి పాటలు పాడతారు వాళ్ళు. చూడండి ఎంతో పరిశుద్ధులైపోతారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని వ్యర్థంగా ఆటలాడుకుని ఇలాంటి వారిని చూసి దేవుడు నిజంగా చెప్తున్నాను, ఇది పాత నిబంధన కాలం అయితే వెంటనే తన ఉగ్రతను కురిపించేద్దును. ఒక మాట అంటాడు దేవుడు, నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవద్దన్నాడు. ఆయన నామాన్నే వ్యర్థంగా ఉచ్చరిస్తేనే ఆయన కోపం రగులుకుంటుందే. మరి అలాంటి ఆయన వాక్యాన్ని, అంటే వాక్యమై ఉన్న దేవుడు అంటాడు. మళ్ళీ దేవుడే వాక్యం అంటాడు. దేవుడే వాక్యం. అటువంటి వాక్యాన్ని నువ్వు అలా నెత్తి మీద పెట్టుకుని ఆటలాడుకుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఒక్క తీసేస్తాడు. ఊరుకోడు దేవుడు. ఆషామేషి దేవుడు అనుకుంటున్నావా? లేదు. ఆ మాత్రం ఆడుకోవాలంటే బయటకు పో. ఈ మధ్య పాస్టర్లు కూడా మొదలుపెట్టారు క్రికెట్ అని. అట్లోకి పో, ఆడుకో. సంఘాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఆడించుకో. ఇది సమయం కాదు, కాలము సమీపించుచున్నది. ఆయన రాకడ ఆసన్నం అవుతుందర్రా. ఈ సమయంలో ఆటలు ఆడుకుంటావా? సింహం వలె ధైర్యంగా నిలబడి దేవుని వాక్యాన్ని సమాజంలో చెప్పాల్సిన నువ్వు ఆట ఆడుకుంటావా? ఆట ఆడేస్తాడు. గుర్తుపెట్టుకో.